హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షో టాక్. ఈ రోజు మన సూర్య నటించిన వీరభద్రుడు సినిమా గురించి చూడబోతున్నాం. ఈ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే పక్క రాష్ట్రం నుంచి చెన్నైకి అడుగుపెడుతుంది ఒక తండ్రి కూతురు. బికాస్ ఆఫ్ ఒక క్రిటికల్ ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు పోగు చేసుకుని నగలు తీసుకోవచ్చు. దిగిన వెంటనే వాళ్ళు నగల్ని ఒక డెకాయిటీ టీం లూటీ చేస్తుంది. లూటీ చేసిన నగల్ని పొందాలనేసి పోలీసుని ఆశ్రయిస్తారు. పోలీసులు కూడా రికవర్ చేసి మీరు ఈ నగలను మళ్ళీ పొందాలంటే తప్పకుండా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేసు ఫైల్ చేయాల్సిందని సూచిస్తారు. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేసు వేసాక న్యాయస్థానం ద్వారా ఆ నగలను పొందారా లేదా అన్నది మిగతా స్టోరీ. అన్ని కూడా ఈ స్టోరీ అన్ని కూడా న్యాయస్థానం చుట్టూ జరుగుతుందండి. న్యాయస్థానంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, పర్టికులర్లీ కామన్ పీపుల్, హెల్ప్లెస్ పీపుల్, ఫినాన్షియలీ వీకర్ సెక్షన్ గా ఉంటారు కదా, వాళ్ళంతా కూడా న్యాయస్థానమే తమ దిక్కుగా ఆశ్రయిస్తే అక్కడ జరిగే అవినీతి కార్యక్రమాల వల్ల వాళ్ళు ఎలా వాళ్ళకి న్యాయం దక్కకుండా ఉంటారనేదే మిగతా స్టోరీ. సూర్య గురించి మాట్లాడుకోవాలి. సూర్య వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఇండియా అని చెప్పాలి. ఒక టాప్ 10 లిస్ట్ లో తీసుకుంటే తప్పకుండా సూర్యకి దాంట్లో ఒక స్థానం ఉంటుందండి. అంతగా ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ జైభీమ్ అనే ఒక సినిమా ఉంది కదండి, ఆ సినిమా టైటిల్ ఉంది కదా జైభీమ్, ఆ టైటిల్ పెట్టేందుకు ఏ హీరో కూడా రిస్క్ తీసుకోరు. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే టాప్ పొజిషన్ లో ఉండే ఏ హీరో, ఏ లాంగ్వేజ్ హీరో అయినా కూడా జైభీమ్ ఒక టైటిల్ పెట్టుకుంటే తద్వారా మనం కొన్ని వర్గాలకి దూరం అయిపోతాము, లేకపోతే మన మీద ఒక ముద్ర పడతాదనే భయంతో ఆ టైటిల్ పెట్టేందుకు కూడా ఎవరు సాహసించరు. కానీ అలాంటి సాహసం చేసి ఒక పక్క హీరోగాను సక్సెస్ఫుల్ గా ఉంటూ సమాజానికి కూడా ఎంత కొంత నేను మేలు చేయాలి, నా వంతు సహాయాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అగరం ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి తద్వారా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, పేద విద్యార్థులకి ఉన్నత విద్యను అందిస్తూ తద్వారా ఎంతో మంది అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే టీచర్స్, త్వరలో కూడా కొంతమంది ఆ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న, ఆ ఫౌండేషన్ లో చదువుకున్న పేద విద్యార్థులు ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాబోతున్నారు. అలా ఇటు సినిమా అటు సమాజ సేవ అనేసి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి ఒక గాసిప్స్ కానీ అలాగే కాంట్రవర్సీకి కానీ చోటు ఇవ్వకుండా దూసుకుపోతున్న ఒక నటుడు సూర్య గారు. ఈ మధ్యలో ఆయనకి పెద్దగా హిట్ లేదు. కొంతమంది ట్రోల్ చేస్తారు, ఆ సూర్య వచ్చి ఓటీటీ హీరో, థియేటర్ హిట్ ఇవ్వడం ఆయన వల్ల కాదు అనేసి. రెండు సినిమాలు నాకు తెలిసి రెట్రో కానీ కంగువా కానీ ఫ్లాప్ అయింది. ఓకే, అంత మాత్రాన ఆయన వచ్చి ఓన్లీ ఓటీటీ హీరో, థియేటర్ హీరో కాదని ట్రోల్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ అయినా ఈ సినిమాలో నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను చూడనట్టుగా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చి వాళ్ళ ఫ్యాన్స్ తో పాటు ఎంటైర్ సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా తృప్తిపరిచారు సూర్య. ట్రిషా గారు, ట్రిషా మెచ్యూర్డ్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్ గా తన నటిని చాలా బాగా చేశారు. జడ్జిగా వచ్చే నటి గారు వన్ టైంలో అతని గారు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని సినిమాటోగ్రఫర్, ఆ తర్వాత నటన మీద ఆసక్తితో ఆయన దానికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి నటించడం ప్రారంభించారు. కన్నన్ సినిమా తర్వాత ఈ సినిమాలో ఒక అరగెంట్, అగ్రెసివ్ అండ్ కన్నింగ్ జ్యుడిషియల్ సెక్షన్ లో ఉండే ఆఫీసర్ ఎలా ఉంటారు అలా ఆయన రోల్ ప్లే చేశారు. చాలా బాగా వర్కౌట్ అయింది. మిగతా అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగున్నా కూడా ఎస్పెషల్లీ తండ్రి కూతురుగా వచ్చే అనగా రవి కానీ, ఇంద్రన్స్ కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాంటి క్యారెక్టర్స్ మనం కంపేర్ చేసి చెప్పాలంటే గమ్యం సినిమాలో తాతగారు మనవడు పాత్ర ఉంటుంది. అలాంటి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో వాళ్ళు ఎదురు ఇచ్చారు. ఈ సినిమా ద్వారా వాళ్ళకి చాలా అవార్డులు కూడా రావచ్చు. అంతగా మనల్ని ఆకట్టుకుని మనల్ని ఎమోషనల్ గురి చేసే ఒక క్యారెక్టర్ ని వాళ్ళు ప్లే చేశారు. చాలా బాగా వర్కౌట్ అయిందండి. అలాగే టెక్నీషియన్ గురించి మాట్లాడుకోవాలంటే జీకే విష్ణు ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్. అఫ్ కోర్స్ ఆర్జే బాలాజీ గారు ఈ సినిమాలో నటించడం వల్ల ఆయన నటించే పోర్షన్ అంతా కూడా ఈయన గారే డైరెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత కెమిస్ట్రీ బాగుంది. ఆయన ఏమనుకుంటాడో ఆయన తీస్తాడు. అండ్ స్పెషల్ నైట్ ఎఫెక్ట్స్ చాలా బాగా వర్కౌట్ చేశారు. వీరభద్ర స్వామి వచ్చే ఆ రెడ్ కలర్ టోన్ కానీ నైట్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది, బాగుందండి. సాయి అభయంకర్, అల్లు అర్జున్ కాంబో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనే. అఫ్కోర్స్ ఇది ద ఫస్ట్ సినిమా ఆయనకి. కానీ ఈ సినిమా రిలీజ్ లేట్ కావడం వల్ల మిగతా సినిమాలు రిలీజ్ అయిపోయింది. దాదాపు 70 సినిమాలకి ఆయన సైన్ చేస్తున్నారు అగ్రిమెంట్ లో. వన్ ఆఫ్ ది అప్కమింగ్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా ఆయన బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే రీ రికార్డింగ్ కూడా ఆయన వర్క్ అంతా బాగుంది. మిగతా టెక్నీషియన్ అంతా కూడా బాగా వర్కౌట్ చేశారు. సినిమా గురించి, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే పొలిటికల్ షటర్స్ ఎక్కడ కావాలో అక్కడ చాలా బాగా వర్కౌట్ అయింది. పొలిటికల్ షటర్ తో పాటు కామెడీ కూడా
చాలా పండించాడు ఆర్జే బాలాజీ. గతంలో ఎల్కేజీ అనేసి ఒక చిన్న యావరేజ్ సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత నయనతార గారితో మూకుతేమన్న అనేసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా ఒక ఫ్యాంటసీ ప్లస్ సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక స్టోరీని తనదైన స్టైల్లో, తనదైన పొలిటికల్ షటైర్ స్టైల్లో ఈ సినిమాలో బాగానే అందించాడని చెప్పాలి. ఆ ఒక సూర్య ఫ్యాన్స్ నే కాకుండా రివ్యూవర్స్ అలాగే తెలుగు ఆడియన్స్ కూడా మెప్పించే ఒక సినిమా అందించారు. ఓవరాల్ గా సినిమా వచ్చి హిట్ సినిమా అనేది సూర్య గారికి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ సినిమా అని చెప్పాలి.